సుబ్బుల్, మేరా సుబ్బుల్, నీకి నోటి పుల్ల పుల్లగా ఉంటానికి, కడుపుకి తింటానికి చింతకాయలు మామిడికాయలు తెచ్చినాం. నీకి చొక్కా కూడా తెచ్చినాం. ఇదే ఇంత చిన్నది నాకేం సరిపోతుంది? నీకు అంటే నీకు కాదు, నీకి కడుపులో ఉన్న బుల్లి అల్లాకి. వాడు బయటికి రాగానే తొలిసారి ఈ చొక్కా వెయ్యాలి. నాకు కండ్లకి పండుగ కావాలి. బోడి గుండు కావాలి. నాకు కుట్టాల్సిన గుడ్డని నాకు పొట్టిగా కుట్టి అందులో మిగిలిన గుడ్డను నొక్కేసి చిన్నది కుట్టుకొని నా ఇంటికే బహుమానంగా తెస్తావురా? మాషా అల్లా. అసలు ఏంట్రా నువ్వు? నా పెళ్ళానికి కడుపు వచ్చిన దగ్గర నుండి చూస్తున్నాను. ఓ తగిదైపోతున్నావు ఏంట్రా? అదేంటో అప్పలకుండా బాయ్, నాకి సంజా అవుతా లేదు. నీకి పెండ్లాంకి కడుపు అయిన దగ్గర నుంచి నాకు కడుపు అయినంత ఆనందంగా ఉంది. ఇంకొకసారి నా ఇంటికి వచ్చి నా పెళ్ళం కడుపు గురించి ఎత్తావో నాలిక కోసేస్తాను. అబ్దుల్లా, రేపు మళ్ళీ చింతకాయలు తెచ్చిపెట్టు. చింతకాయ లేదు, పొట్టకాయ లేదు. నీకేది కావాలన్నా నన్ను అడుగు, నేను తెచ్చి పెడతాను. ఇంకొకసారి వాడి పేరెత్తావో కత్తి మీద అనుకుంటున్నావా? నువ్వు పోనవతలకి. వస్తా సుబ్బు. రావద్దని రావుడు. పెళ్ళయ్యా కూడా ఇంకా ఆ పనులు చేయడం ఏంట్రా? పెళ్ళైనా అవకపోయినా ఆ అన్నయ్య కదా ఎప్పుడు చిన్నపిల్లనండి. ఏంటి మావయ్య అట్ట చూస్తున్నావు? ఈ చీర టీచర్ గారు ఇచ్చారు. ఆవిడ పెళ్లికని కొన్నారంట. ఆవిడకంటే ముందు నా పెళ్లి అయిపోయింది కదా, అందుకని నాకే ఇచ్చేశారు. బాగుందా? బానే ఉంది. మట్టిలో గిట్లో తిరక్కు, చీర మార్చిపోతుంది. వెళ్ళు, నేను పని చేసుకోవాలి. మావయ్య, ఇక నుంచి నేను పిల్లలతో ఆడుకోవడానికి వెళ్ళను. ఇంట్లోనే ఉండి ఇంటి పని వంట పని అన్ని నేనే చేస్తాను. నువ్వు పొలానికి వెళ్ళే. నువ్వు పనులు చేస్తావా? నీకే పని చేత కాదు కదమ్మా. చెప్పాగా, నాకు చేత కాకపోయినా నేనే చెయ్యాలి. టీచర్ చెప్పింది. ఇటు వద్దమ్మా, నీకు తెలీదు. అయితే నేను ఏడుస్తాను. నువ్వు పొలానికి వెళ్ళు, నేను వంట చేసి అన్నం తీసుకొస్తాను. నా సాగరంగా నువ్వు వంట చేస్తావా? అనవసరంగా పొయ్యి దగ్గరికి వెళ్ళావంటే చేయి కాల్చుకుంటావు. చెప్పాగా, నాకు చేత కాకపోయినా చేయి కాల్చుకున్నా నేనే వంట చేయాలి. నేను నీ పెళ్ళాను కదా. నువ్వు వెళ్ళు వెళ్ళు వెళ్ళు. దానికి దగ్గరుండి నేను నేర్పిస్తాను. నువ్వు వెళ్ళు. అది కదమ్మా, అసలే చిన్నపిల్ల. ఏం కాదు, పెళ్ళే వరకే నేను చిన్నపిల్లని. పెళ్ళైన తర్వాత నేను పెద్దదాన్ని అయిపోయానని టీచర్ చెప్పింది తెలుసా? అన్నయ్య, దానికి అలవాటు అవ్వాలిగా, అదే నేర్చుకుంటుంది. నువ్వు వెళ్ళరా. సరేలే కస్తూరి, జాగ్రత్త. అన్నం చెప్పాగా, నాకు అన్ని తెలుసు. నువ్వేం చెప్పద్దు. నువ్వు వెళ్ళు. పదవి, నీకు వంట నేర్పిస్తాను. అబ్బే, వంట నేను చేయను. మరి టీచర్ చేస్తుంది. దాన్నే తీసుకెళ్లి నేనే చేశానని చెప్పి మాతో తినిపించేస్తా. తర్వాత మెల్లిమెల్లిగా అన్ని నేర్చేసుకుని నేనే చేస్తా. ఎవరు నేర్పించారే నీకు ఇన్ని ఆలోచనలు? టీచర్ అమ్మే. వస్తానమ్మా, అవతల నాకు చాలా పనులున్నాయి. ఏవే కస్తూరే, రాత్రంతా నిద్రపోలేదేటే? ఎందుకు లేదు, బాగానే నిద్రపోయాను. అంతకాగా నిజం ఎందుకు చెప్తారులే? ఎందుకు చెప్పు? అదంతేలే. ఏంటే కస్తూరి, నలిగినట్టే లేదేలే? నలిగేది మేనమావ కదా, పువ్వులాగా చూసుకుంటున్నాడేమో. నీ మొఖం ఎక్కడైనా మేనమావ గాని వంగ తోట కాడ కాదే. వంగ తోట కాడా? కాదులేవే, మంచం కాడా. ఏంటే కస్తూరి, చిన్నప్పటి నుంచి నువ్వు మీ మామ కలిసే ఉన్నారుగా, అప్పటికి మొదటి రాత్రికి ఏమైనా తేడా కనిపించిందా? తేడానా? ఎందుకుంటుంది? దాని మొఖం దానికేం తెలిసే. సరేలే, మొదటి రాత్రి ముందు రోజు వరకు నేను అలాగే అనుకున్నాను. కానీ ఆ రోజు తెలిసింది మొగుడంటే ఏంటో. ఏవే కస్తూరి, రాత్రంతా నిద్రపోలేదేటే? ఏంటే కస్తూరి, నలిగినట్టే లేదేమే? మేనమావ కదా, పువ్వులాగా చూసుకుంటున్నాడేమో. నీ మొఖం ఎక్కడైనా మేనమావ గాని వంగ తోట కాడు కాదే. సరేలే, మొదటి రాత్రి ముందు రోజు వరకు నేను అలాగే అనుకున్నాను. కానీ ఆ రోజు తెలిసింది మొగుడంటే ఏంటో. ఏమే కస్తూరి, రాత్రంతా నిద్రపోలేదేటే? ఏంటే కస్తూరి, నలిగినట్టే లేదేమే? మేనమావ కదా, పువ్వులాగా చూసుకుంటున్నాడేమో.
ఎవరైనా చూస్తారు మావా. ఎవరు చూస్తే మనకైట అబ్బా! ఏంటి మావా ఇది? ఏముంది రాత్రులు ఎలా వదలవు పగలన్నా? కొత్తగా పెళ్ళిళ్ళు రాత్రి పగలేట. ఒరే రాముడు రారా ఆనందిందో. వద్దురా, మా కస్తూరి వంట చేసి తీసుకొస్తానంది, అందుకే ఎదురు చూస్తున్నా. భలే వాడివిరా, వండి పెడితేనే తినడం చేత గాని పిల్ల వండి వార్చి తెచ్చి పెట్టడమా? అది చెప్పడం నువ్వు నమ్మడం బానే ఉంది గానీ 4 ముద్దలు తిందుగానరా. ఏం వద్దులేరా, ఈ పూల పట్ట బస్సుకి ఇచ్చేసి వస్తా. ఎవరికిరా? అదే ప్రెసిడెంట్ గారి బంధువులు పట్టణంలో ఉన్నారుగా, వాళ్ళకి. అరే బస్సు వచ్చేస్తున్నట్టుంది. లేవద్దమ్మా కస్తూరి, నీ ఒళ్ళు ఎట్ట కాలిపోతుందో చూసావా? నేను ఆచార్య గారి దగ్గరికి వెళ్ళి మందు తీసుకొస్తా, నువ్వు పడుకో. నాకు జ్వరం లేదు మావయ్య, చలిగా ఉంది. అంటే చలి జ్వరం అన్నమాట? జ్వరం కాదు, నువ్వు పక్కనే పడుకో, వెచ్చగా ఉంటుంది. నా సావిరంగా జర ఎక్కువ ఏదేదో వాగుతున్నావు. నువ్వు బట్టలు మార్చుకో, నేను వెళ్ళి మందు తీసుకొస్తాను. కస్తూరి కస్తూరి, జ్వరం మంది తెచ్చాను, తాగు. ఈ జ్వరం మందుతో తగ్గదు మావయ్య. మరి ఎట్టా తగ్గుద్ది? మన మనసులు వాటేసుకుని వయసులు కాటేసుకుంటే అదే తగ్గిపోతుంది. కస్తూరి కస్తూరి, ఏంటి అలా బుట్ట బొమ్మల బట్టలు మార్చుకోవటం నిలబడిపోయావు? నిన్నే. మావయ్య ఎప్పుడొచ్చా? నా సావిరంగా జ్వరంతో పాటు పైత్యం కూడా పట్టినట్టుందే. ఇదిగో మందు తాగు, అన్ని రోగాలు పోతాయి. ఈ జ్వరం మందు తాగితే తగ్గేది కాదు మావయ్య. మరి ఎట్టా తగ్గుద్ది? ఎట్టగంటే మరి మరి ఏమిటి ఆ పిచ్చివాగుడు? ఇదిగో తాగు. చెప్పాగా నాకు ఈ మందు వద్దు. ఏడ్చావులే, మరదగా మందు తాగు, లేకపోతే నిన్ను ఊరిని వదిలేసి పారిపోతాను. అయ్య బాబాయ్, నువ్వు పారిపోతే నేను చూడకుండా నేను బతకలేను మావయ్య. మరి మందు తాగు. మంచి పాప.